షలోం. వాక్యోపదేశకులైన వారు, దైవజనులు, వాక్యాన్ని ఏదో ఒక సందర్భంలో బోధించాలనుకునేవారు, లేదా వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయాలనుకునేవారు ఎవరున్నారో వారందరి కోసం ఈరోజు నేను ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. బైబిల్ స్టడీ టూల్స్ అనే ఒక సిరీస్ని ఈ వీడియోతో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే టెక్నాలజీ ఎంతో అందుబాటులోకి వచ్చేసింది. బైబిల్ని పూర్తిగా స్టడీ చేయాలనుకున్న వారి కోసం ఎన్నో ఆన్లైన్ రిసోర్సెస్, యాప్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని వాటి గురించి ఈ సిరీస్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఒక యాప్ గురించి మీకు పరిచయం చేస్తాను. ఆ యాప్ ఏంటంటే, మీరు యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ వెళ్ళి మీరు బ్లూ లెటర్ బైబిల్ అని టైప్ చేస్తే వస్తుంది. ఆ బైబిల్ని చూడండి, ఈ సింబల్ బ్లూ బైబిల్ ఉండి ఉన్న ఈ బ్లూ లెటర్ బైబిల్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓపెన్ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఈ బైబిల్ ఇలా కనిపిస్తుంది. ఈ బైబిల్లో చాలా చాలా యూజ్ఫుల్, దైవజనులైన వారు వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేయడానికి ఎన్నో టూల్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మీరు టాప్ లెఫ్ట్లో చూడండి, 2 బైబిల్ సింబల్ కనిపిస్తుంది చూడండి. అక్కడ క్లిక్ చేసి మీరు ఏ వెర్షన్లో వాక్యాన్ని ధ్యానం చేయాలనుకుంటున్నారు అనేదాన్ని మీరు అక్కడ క్లిక్ చేయండి. అక్కడ వాక్యాన్ని క్లిక్ చేసిన తర్వాత సపోజ్ నేను ఇక్కడ KJV అని పెడుతున్నాను. క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్. ఇది కొత్త బైబిల్ వెర్షన్, చాలా మంచి వెర్షన్ ఇది. నేను బైబిల్ ట్రాన్స్లేషన్స్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి, నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ CSB, ఆ తర్వాత KJV చూడండి. ఇది రెండో వైపు మనము ప్యారలల్ బైబిల్ అనమాట. కంపారిజన్ కోసం ఏదైనా పక్కన బైబిల్ పెట్టుకోవచ్చు. నేను దాన్ని అలా ఉంచేస్తున్నాను. గో అని క్లిక్ చేసామంటే కనుక ఇలా కనిపిస్తుంది. ఈ యాప్లో చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ మనము ఏదైనా వర్స్ని ఇలా క్లిక్ చేస్తే మనం చూడండి, నేను Romans 1:1 క్లిక్ చేస్తున్నాను. ఆ క్లిక్ చేసామంటే కనుక ఇక్కడ ఫస్ట్ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్ నేను సింపుల్గా చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంటర్లీనియర్ అండ్ కాంకార్డెన్స్. సెకండ్ది బైబిల్ కంపారిజన్. మూడోది క్రాస్ రెఫరెన్సెస్ TSK. నాలుగవది టెక్స్ట్ కామెంటరీస్. ఐదోది ఆడియో వీడియో. ఆరోది డిక్షనరీస్ అనమాట. ఇందులో ఫస్ట్ ఆప్షన్ని ఇంటర్లీనియర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బైబిల్ యాప్లోకి వెళ్ళా చాలా ఇంపార్టెంట్ అయిన ఫీచర్ ఏంటంటే ఇంటర్లీనియర్ అండ్ కాంకార్డెన్స్. ఈ ఇంటర్లీనియర్ అంటే ఏంటంటే మనము చూడండి, మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ Romans 1:1 గ్రీక్ టెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. TR అంటే ఏంటంటే టెక్స్టస్ రెసెప్టస్. KJVని ట్రాన్స్లేట్ చేయడం కోసం వాడిన టెక్స్ట్ అనమాట. మనకి గ్రీక్లో కూడా డిఫరెంట్ టెక్స్ట్లు ఉంటాయి. తర్వాత ఎప్పుడైనా వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రీక్ టెక్స్ట్ అయిపోయిన తర్వాత అది ఇంటర్లీనియర్, గ్రీక్ ఇంటర్లీనియర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. గ్రీక్ ఇంటర్లీనియర్ అంటే ఏంటంటే విడివిడిగా ఏ పదాలు వాడబడినాయో దాన్ని ఇంటర్లీనియర్గా చూపించడాన్ని ఇలా అనమాట. ఫస్ట్ చూడండి, పౌలోస్, డోలోస్, ఈసోస్, క్రిస్టోస్, క్లేటోస్ అని ఇలాగ మనకి గ్రీక్ పదాలు కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ ఆ గ్రీక్ పదం ఏంటి, స్ట్రాంగ్స్ కాంకార్డెన్స్లో దాని నెంబర్ ఏంటి, G3972. అది పౌలోస్ అనే పదానికి. ఆ తర్వాత దాని ఇంగ్లీష్ వెర్షను, ఆ తర్వాత ఆడియో అనమాట. మనం ఏదైతే మనకు రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నామో, సపోజ్ అపోస్టలోస్ అనే పదం ఇక్కడ కనిపిస్తుంది కదా. అపోస్టలోస్ అనే పదాన్ని మనం క్లిక్ చేసామనుకోండి, ఏమవుద్దంటే ఈ గ్రీక్ వెర్షన్లో ఉన్న ఎంట్రీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు G652 అనే ఎంట్రీలో ఉన్న అపోస్టలోస్ అనే పదము, అపోస్టలోస్ అనే పదాన్ని అది ట్రాన్స్లిటరేషన్, దాన్ని ఎలా పలకాలి అనేది ఇంగ్లీష్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ప్రొనౌన్సియేషన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. గ్రీక్ దీని మీద క్లిక్ చేస్తే Strong's G652 Apostolos. అపోస్టలాస్ అని పలకాలని అక్కడ చూపిస్తుంది. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇదంతా గ్రామర్. మెయిన్గా ఇక్కడ చూస్తే అవుట్లైన్ ఆఫ్ బిబ్లికల్ యూసేజ్, ఇక్కడ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, డెఫినేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏ డెలిగేట్, మెసెంజర్, వన్ సెండ్ ఫోర్త్ విత్ ఆర్డర్స్, పంపబడిన వాడు, ఇవన్నీ కనిపిస్తాయి. KJVలో ఇది ఎన్నిసార్లు కనపడింది అనేది ఇక్కడ 81 times
81x ఉంది కదా, 81 సార్లు క్రొత్త నిబంధనలో ఈ పదం వాడబడింది. అపోస్టలోస్ అనే పదం. అపోస్టల్ అని 78 సార్లు, మెసెంజర్ అని 2 సార్లు, హీ దట్ ఈస్ సెంట్ అని ఒకసారి కనిపించింది. తర్వాత స్ట్రాంగ్స్ డిక్షనరీలో ఉన్న డెఫినేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత థేర్స్ గ్రీక్ లెక్సికన్ అనే దాంట్లో ఆ డిక్షనరీలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కనిపిస్తుంది. దానికి రూట్ పదాలు ఏంటి, ప్రిమిటివ్ రూట్స్ ఏంటి, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత కేజేవి కాంకార్డెన్స్ అని ఒకటి ఉంది. మళ్ళీ ఇవన్నీ కొనాలంటే మనకి వేలు అయిపోతాయి అనమాట. కానీ ఇవన్నీ ఒక చోటే లింక్ అయిపోయి ఫ్రీగా ఉండటం మంచి యాప్ అనమాట ఇది. చూడండి, అందులో ఉన్న కేజీవి కాంకార్డెన్స్లో ఉన్న రిజల్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత మనకి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ పదం ఎక్కడెక్కడ వాడబడింది అనే ఉందో ఆ 81 సార్లు వాడబడిన వచనాలు మనకి ఇక్కడ వరుసగా కనిపిస్తాయి. చూడండి, మనకి అక్కడ వచనాలని చూడండి. మత్తయి 10:2లో వాడబడింది, మార్కు 6:30లో వాడబడింది అని ఆ టెక్స్ట్ ఒకటి కనిపించింది అనుకోండి, అంటే రెఫరెన్స్లో ఒకటి కనిపించింది అనుకోండి, మనం ఏం చేయగలం? మళ్ళీ మత్తయిలోకి వెళ్ళాలి, మళ్ళీ మార్కులోకి వెళ్ళాలి. అలా కాదు, డైరెక్ట్గా ఇక్కడ మత్తయి, మార్కులో, లోకాలో 6:13లో, లోకా 9:10లో ఎక్కడెక్కడ అది వాడబడిందో అదంతా కనిపిస్తుంది. మళ్ళీ మనం అది క్లిక్ చేస్తే ఆ వెర్స్లోకి వెళ్ళిపోతుంది. సరే, అదంతా అలాగా మనం అన్నీ క్రాస్ చెక్ చేసుకుని ఆ సిమిలర్ ఇంకా సెర్చ్ రిజల్ట్స్ కంటిన్యూడ్ అంటే మనం ఇంకా ఎదరికి వెళ్ళి ఎంత డీప్గా కావాలంటే అంత డీప్గా రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇంటర్లీనియర్ అనే ఫీచర్ అనమాట చాలా చాలా యూజ్ఫుల్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పదం గురించి రీసెర్చ్ చేసేటప్పుడు అది బైబిల్లో వేరే చోట ఎలా వాడబడింది, అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, అలా తెలుసుకుంటేనే అప్పుడు బైబిల్ని పూర్తిగా ఒక పదాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం బ్యాక్ వెళ్ళాలంటే కనుక ఇక్కడ పైన మీరు టాప్ రైట్లో 3 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, మనం ఇలా కింద వరకు స్వైప్ చేస్తామంటే మళ్ళీ తిరిగి అంతా పైకి స్వైప్ చేయకుండా ఈ పైకి యారో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే టాప్కి వచ్చేస్తుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ యారోస్ 2 కనిపిస్తున్నాయి కదా, మీరు ఈ సెంటర్లో ఉన్న లెఫ్ట్ యారోని క్లిక్ చేశారంటే కనుక మళ్ళీ ఇంతకుముందు మెనూకి వెళ్తుంది. అలా కాకుండా ఎండ్ బ్యాక్ ఎండ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసామంటే ఫస్ట్కి వచ్చేస్తుంది. ఇంటర్లీనియర్ అది అనమాట, పదాలని, గ్రీక్ పదాలని, దాని అర్థాలని, అది వాడబడిన కాంటెక్స్ట్ని, ఎక్కడెక్కడ వాడబడింది అదంతా మనం గ్రీక్లో చూస్తున్నాం. అదే హెబ్రీలోకి వెళ్ళామనుకో, పాత నిబంధనలోకి వెళ్ళామంటే సపోజ్ ఎలోహీమ్ అనే పదాన్ని ఏదో ఎత్తుకోమనుకోండి, కొన్ని 100 సార్లు అది వాడబడినట్టు కనిపిస్తుంది. అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే బైబిల్ కంపారిజన్. ఒక్కొక్క పదం ఒక్కొక్క చోట ఒకలా వాడబడుతుంది. ఒక్కో వెర్షన్లో ఒక్కో పదం విడివిడిగా వేరే అర్థాలతో ఉంటాయి. ఒకసారి చూడండి, కేజేవీలో ఏమనుంది, పాల్ ఏ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాల్ టు బి అన్ అపోస్టల్ అని ఉంది. సర్వెంట్ అని ఉంటుంది ఒక చోట. లేకపోతే ఇదిగో చూడండి, ఎన్ఎల్టీలో ఏ స్లేవ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది. ఎన్కేజీవీలో బాండ్ సర్వెంట్ అని ఉంది. సర్వెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఈఎస్వీలో సర్వెంట్ అని ఉంది, బాండ్ సర్వెంట్ అని ఉంది, స్లేవ్ అని ఉంది. తర్వాత కిందకు వెళ్ళే కొద్దీ ఇది లాటిన్, ఆ తర్వాత అలా కిందకు వెళ్తే ఇంకా వేరే భాషలో కూడా కనిపిస్తుంది. చైనీస్లోను, కొరియన్లోను, ఇది అరబిక్లోను, అన్ని వెర్షన్స్లోనూ ఆ పదము, ఆ వెర్స్ ఏంటో అక్కడ కనిపిస్తుంది. సో బైబిల్ కంపారిజన్ అనమాట, వేరే వెర్షన్స్లో ఎలా ఉంది అనేది. ఇదే తెలుగు బైబిల్ కూడా కలిపి ఉండాలంటే కనుక వేరే యాప్ ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా దాని గురించి కూడా వేరే వీడియో చేస్తాను. సో మళ్ళీ బ్యాక్ వెళ్తాం. ఇక్కడికి టెక్స్ట్ కంపారిజన్ అయిపోయింది. తర్వాత క్రాస్ రెఫరెన్సెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. టీఎస్కే అని చూసారా? టీఎస్కే అంటే ఏంటంటే ట్రెజరీ ఆఫ్ స్క్రిప్చరల్ నాలెడ్జ్. టీఎస్కే అనేది ఒక రెఫరెన్స్, చైన్ రెఫరెన్స్లు ఉన్న, క్రాస్ రెఫరెన్స్లు ఉన్న బుక్ అనమాట. చాలా ఫేమస్, అందరూ వాడతారు దాన్ని. చూడండి, సపోజ్ ఈ పాల్ అనే పదం ఉంది కదా, పాల్ అనే పదానికి రిలేటెడ్ వచనాలు, సేమ్ అదే పదం ఎన్ని వచనాల్లో వాడబడింది అనేది ఇందాక మనం చూసాం 81 వచనాల్లోనూ. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే దానికి సిమిలర్గా కాల్ టు బి అన్ అపోస్టల్ ఉంది కదా, దానికి సిమిలర్ వచనాలు. చూడండి, కాల్ టు బి సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేదానికి సిమిలర్ వచనాలు, కాల్ టు బి అన్ అపోస్టల్ అనేదానికి సిమిలర్ వచనాలు, సెపరేటెడ్ అనేదానికి చూడండి లేవి కాండ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు వాళ్ళ నుంచి సెపరేట్ అయిపోవాలి అనే జనం నుంచి అని దేవుడు చెప్పే దగ్గర నుంచి వచ్చేస్తుంది ఇక్కడ లేవి కాండంలో ఉన్న వచనాలు. గాస్పెల్ ఆఫ్ గాడ్ అనే దాని గురించి, సువార్తకు, దేవుని సువార్త అనే దాని గురించి సిమిలర్ వచనాలు. ఇవన్నీ కూడా మనకు తెలుసు, ఇవన్నీ మనకు తెలియదేంటి అనుకోవచ్చు.
ఇవి చాలా చోట్ల రెఫరెన్స్ బైబిల్లో మనకు కనిపిస్తాయి కదా, సిమిలర్ వచనాలు అనుకోవచ్చు. ఇక్కడ అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఆ సిమిలర్ వచనాలన్నీ ప్రత్యేకంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ ఇక్కడ కింద కనిపిస్తాయి. పాల్ అనేదానికి ఇక్కడ మనం ఎన్ని చూసాం? పాల్ అని అన్నదానికి యాక్ట్స్ 13:9, యాక్ట్స్ 21:40, యాక్ట్స్ 22:7, 13, యాక్ట్స్ 26:1-14. ఈ వచనాలు ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6. ఇవన్నీ కూడా ఇక్కడ చూసారా? పాల్ అని ఉన్న ఎంట్రీలో 1, 2, 3, 4 అంటే కంబైన్డ్గా ఉన్నాయి కాబట్టి అన్ని 4 వచనాల్లో కనిపించేస్తుంది. రెండవది ఏ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఉన్నదానికి సిమిలర్ వచనాలు మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. ఏ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ 1, 2, 3, 4 ఇలాగా ఏ కాంటెక్స్ట్లో ఉన్న టీఎస్కేలో ఇచ్చిన రెఫరెన్స్ వచనాలన్నీ కూడా వరుసగా కనిపిస్తాయి. సపోజ్ మనం టైం స్పెండ్ చేసి ఒక్కొక్క వచనాన్ని గురించి సపోజ్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఒక పావుగంట అరగంట పడుతుంది. కానీ ఒక వచనం మీద కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసామంటే కొంచెం టైం ఎక్కువ పట్టినా మనకి దాని కాంటెక్స్ట్ ఏంటి, సిమిలర్గా ఎక్కడెక్కడ ఆ పదం వాడబడింది, సేమ్ అదే పదం కాకపోయినా వేరే చోట వేరే వేరే కాంటెక్స్ట్లో ఎలా వాడబడింది, అవన్నీ కూడా ఇది టీఎస్కే అనేది ట్రెజరీ ఆఫ్ స్క్రిప్చరల్ నాలెడ్జ్. టీఎస్కే అంటే లేఖన జ్ఞాన సంపద ఒక రకంగా తెలుగులో చెప్పాలంటే. సో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. ఇప్పుడు టెక్స్ట్ కామెంటరీస్, 4th ఆప్షన్ టెక్స్ట్ కామెంటరీస్లోకి వెళ్ళారనుకోండి. ఇది కూడా చాలా అద్భుతమైన ఫీచరు. మెయిన్గా మనందరికీ తెలుసు ఇవన్నీ స్టడీ టూల్స్ ఉంటాయి, స్టడీ నోట్స్ ఉంటాయి, స్టడీ గైడ్ ఫర్ రోమన్స్ అని ఇవన్నీ మనం ఓపుకుండి చదువుకోగలిగితే ఎన్నని కనిపిస్తాయి. మనందరికీ తెలుసు మాథ్యూ హెన్రీ కామెంటరీ అంటే ఎంత ఫేమస్సో మీకు తెలుసు. ఆ రోమన్స్ 1 గురించి ఇందులోనే ఇంటిగ్రేట్ అయిపోయింది. దీన్ని మనం ఈజీగా స్టడీ చేసుకోవచ్చు. ఇంక చూడండి, జేమిసన్, ఫాసెట్, బ్రౌన్ అని, లేకపోతే సిహెచ్ స్పర్జన్, చార్లెస్ స్పర్జన్ గారి నోట్స్ ఇవి అద్భుతం. చార్లెస్ స్పర్జన్ గారి నోట్స్ మనం ఆ రోమన్ 1:1కి సంబంధించి ఎన్ని ఇక్కడ మనకు 6 ఎంట్రీస్ కనబడుతున్నాయి. హౌ కెన్ ఐ ఆబ్టైన్ ఫెయిత్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. తర్వాత ఇంకా అలాగా ఎంత ధ్యానం చేద్దామని ఎంత లోతుకు వెళ్దామని మనం అనుకుంటే అంత డీప్గా వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా ఇంకా అన్లిమిటెడ్ రిసోర్సెస్ అనమాట. ఇవన్నీ ఎన్ని కనిపిస్తాయంటే ఈఎస్వి గ్లోబల్ స్టడీ బైబిల్ ఇదొక అద్భుతమైన బైబిల్. ఆ తర్వాత బ్యాక్ వెళ్తే ఆడియో వీడియో, మనకి ఆడియో వీడియో రిసోర్సెస్ కూడా ఏమైనా ఉంటే కనుక మనకు కనిపిస్తాయి. చక్ స్మిత్ గారు ఏం చెప్పారు రోమన్స్ 1-2 గురించి, ఇవన్నీ ఈ ఆడియోస్ అనమాట. మనం వినాలనుకుంటే వినొచ్చు. తర్వాత ఇంకా ఫైనల్ ఆప్షన్ ఏంటంటే డిక్షనరీస్. చూడండి, సన్ ఆఫ్ గాడ్, ఇవన్నీ కూడా ఇందాక మనం చూసిన డిక్షనరీకి వీటికి డిఫరెన్స్ ఏంటంటే అవి గ్రీక్ లెక్సికన్స్, అంటే గ్రీక్ డిక్షనరీ, గ్రీక్ మీనింగ్స్, గ్రీక్ పదాల నుంచి అర్థాలు మనం చూసాం. ఇది అలా కాదనమాట, ఇవి డిక్షనరీస్. సన్ ఆఫ్ గాడ్ అని చూసాం అనుకోండి, ఆ సన్ ఆఫ్ గాడ్ అనే పదానికి ఏం అర్థం వస్తుంది? ఇంగ్లీష్ డిక్షనరీస్ అనమాట. చూడండి, ఈస్టర్న్ బైబిల్ డిక్షనరీ, అపాస్టల్ అనే పదానికి మొత్తం చూడండి ఎన్ని, ఒక్క పదాన్ని రీసెర్చ్ చేయాలనుకుంటే కనుక ఇన్ని డిక్షనరీస్ మనకు ఉంటాయి. హిచ్కాక్ బైబిల్ నేమ్స్ డిక్షనరీ, బైబిల్ నేమ్స్ గురించి డిక్షనరీ ఉంటుంది ఒకటి, హిచ్కాక్స్. చూడండి దాని మీనింగ్, ఆ పదానికి స్మాల్, పాల్ అనే పదానికి స్మాల్ అని అర్థం, చిన్నవాడు. చూడండి అపాస్టిల్, చూడండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్సైక్లోపీడియా. ఇంకెలాగా మనం ఎన్నో ఎంట్రీస్ కనిపిస్తాయి. స్మిత్స్ బైబిల్ డిక్షనరీ. ఆ తర్వాత వైన్స్ ఎక్స్పోజిటరీ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ వర్డ్స్. ఇది చాలా ఎక్స్పెన్సివ్, కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, వైన్స్ డిక్షనరీ. ఆ తర్వాత ఇలాగనమాట టోరిస్ టాపికల్ టెక్స్ట్ బుక్ అంట, ఇలాగా. ఇవన్నీ కింగ్ జేమ్స్ డిక్షనరీ, నేను ఇందాక మెన్షన్ చేశాను కదా, కింగ్ జేమ్స్ కాంకర్డెన్స్ ఉంటుంది, కింగ్ జేమ్స్ డిక్షనరీ ఉంటుంది, అదనమాట ఇది. చూడండి మెసెంజర్, ఇదంతా మనం ఇలా స్టడీ చేసుకుంటూ వెళ్తే ఎంతసేపు అయినా సరే ఈ యాప్లో స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఆడియో బైబిల్. ఇక్కడ మీకు ఆడియో బైబిల్ కనిపిస్తుంది కదా, ఈ స్టార్ట్ కేజేవి ఆడియో అని క్లిక్ చేశారనుకోండి, లెసన్ టు ద చాప్టర్ అని స్టార్ట్ చేశారనుకోండి, ఇది The Epistle of Paul, the Apostle to the Romans, Chapter 1. ఆడియో బైబిల్ స్టార్ట్ Paul, అయింది. a servant of Jesus Christ, called to be an చూడండి, apostle. ఆడియో బైబిల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇక్కడ కింద చాలా మెన్యూ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు గంట వీడియో అయిపోద్ది.
అవన్నీ నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ డౌన్వర్డ్గా 2 యారోస్ కనిపిస్తున్నాయి చూడండి. రైట్ సైడ్ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ పక్కన ఇది స్క్రోలింగ్ ఆప్షన్ అనమాట. దాని మీద క్లిక్ చేశారనుకోండి స్క్రోల్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీ దగ్గర ఏ ట్యాబ్ కానీ లేకపోతే కొంచెం పెద్ద డిస్ప్లే ఏదైనా ఉండి లేదా ఫోన్ అయినా సరే మీరు అలా కూర్చుని ఎక్కడైనా ఇది ప్లే పెట్టేసుకుని separated unto the gospel of God, which he had promised afore by his prophets in the Holy Scriptures, concerning his Son Jesus Christ our Lord, which was made of the seed of David according to the flesh, and declared to be the Son of God with power, according to the Spirit of holiness, by the resurrection from the dead, by whom we have received grace and apostleship for obedience to the faith among all. అలా అది ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతూ ఉంటుంది. మనం వింటూ కూడా అలా స్క్రోల్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడికి వెళ్ళి స్క్రోల్ సెట్టింగ్స్, జెస్చర్ సెట్టింగ్స్ మీరు కనుక ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే బోల్డ్ అనే ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా మనం వెర్షన్స్ గురించి ఇంకా మాట్లాడలేదు. వెర్షన్స్ కంపారిజన్ చూడండి, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఇది. ఇంకా అలా మనం ఎంతసేపు అయినా సరే స్టడీ చేయొచ్చు. బైబిల్లో మునుగు తేలొచ్చు అనమాట. బైబిల్ స్టడీ చేయొచ్చు, పరిశోధన చేయొచ్చు, లేఖన పరిశోధన అనమాట. కాబట్టి సెర్చ్ ఆప్షన్స్ అయినా లేకపోతే ఒక పదాన్ని క్లిక్ చేస్తే ఒక వెర్షన్లో ఆ పదం ఎన్నిసార్లు వాడబడింది ఇంకా డిఫరెంట్ వచ్చేస్తుంది. మనం డైరెక్ట్ ఇంగ్లీష్లో కూడా సెర్చ్ చేసేసుకోవచ్చు. ఇలా సెర్చ్ క్లిక్ చేసేసి పాల్ అని క్లిక్ చేసి సెర్చ్ చేసామనుకోండి, అంతే ఆ పాల్ అనే పదం ఎన్నిసార్లు వాడబడింది డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఇంగ్లీష్ పదం అనమాట. మనం అంత లోపలికి వెళ్ళాల్సింది లేకుండా మనం డైరెక్ట్గా క్లిక్ చేసి ఆ ఎంట్రీలోకి వెళ్ళి ఆ ఎంట్రీలో మళ్ళీ స్టడీ చేసేసుకోవచ్చు. అండర్లైన్స్ చేసుకోవచ్చు, నోట్స్ సేవ్ చేసుకోవచ్చు, హైలైట్ చేసుకోవచ్చు, ఆ వచనాలు మళ్ళీ షేర్ చేయొచ్చు. ఇవన్నీ కామన్ బైబిల్ ఫీచర్స్ అనమాట. కాబట్టి ఈ బైబిల్ బ్లూ లెటర్ బైబిల్ అనేది ఏది ఉందో అది చాలా చాలా యూజ్ఫుల్ బైబిల్ అండి. ఇది ఫ్రీ బైబిల్ అంటానికి నేను బైబిల్ రీసెర్చ్ చేయడం కోసం యాప్స్ నేను చూస్తుంటే ఎన్నో బైబిల్ యాప్స్ పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి. నేను పెయిడ్ వెర్షన్ చెప్పట్లేదు, ఫ్రీ వెర్షన్. మన స్ట్రాంగ్స్ డిక్షనరీ కొనుక్కోవచ్చు, ఒక 5,000 ఎంత ఉంటుంది. లేకపోతే టీఎస్కే అని ఉంది కదా, అది కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా బుక్స్ అన్నీ మనం ఒక లైబ్రరీలో పెట్టుకుంటే ఈ రూమ్ అంతా పట్టేస్తుంది అనమాట. ఈ రూమ్ పట్టేన్ని బుక్స్ మీకు ఫ్రీగా ఒక యాప్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంత మంచి యాప్ ఉంది. దైవజనులైన వారు లేకపోతే విశ్వాసులైన వారు ఎవరైనా ఉన్నారంటే కనుక, ఇంగ్లీష్ నాకు రాదండి అంటే కనుక తెలుగులో ఉన్నవి కూడా నేను తర్వాత వీడియోస్లో చేస్తాను. ఇప్పుడు బైబిల్ బాగా పరిశోధించాలనుకున్న వాళ్ళ మట్టుకి ఇది ట్రై చేయండి. చాలా మంచి యాప్ ఇది. బెరయా సంఘస్థులు ఏం చేశారంటే లేఖనాన్ని పరిశోధించారంట. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన లేఖనము ఏమైందంట, ఉపదేశించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైందని మనం తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో చివరి వచనంలో చూస్తాం. బైబిల్ని విభజించాలి, పరిశోధన చేయాలి. అప్పుడు మాత్రమే మన దైవజనులుగా ఉన్నవారు ఎంత ఎక్కువ స్టడీ చేస్తే అంత అథారిటీ మనకి స్క్రిప్చరల్ అథారిటీ వస్తుంది. అప్పుడు మనం పరిచర్లో విస్తరించగలుగుతాం. మనందరం కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుందాం, స్టడీ చేద్దాం, దేవుని రాజ్యవ్యాప్తిలో వాడబడదాం. గాడ్ బ్లెస్ యూ.